హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహలక్ష్మి థాట్స్. ఈరోజు వీడియో గోధుమ పిండిని ఉపయోగించి గోరుమిటీలను ప్రిపేర్ చేసుకుందాం. నార్మల్గా మనం మైదా పిండిని ఉపయోగించి గోరుమిటీలు అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాం, కానీ మనం గోధుమ పిండితో కూడా హెల్తీగా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ఒకసారి ఇది ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి 2 కప్స్ వరకు గోధుమ పిండిని వేసుకోవాలి. ఇది ఆశీర్వాద పిండి అయినా తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో మనం పట్టించుకున్న పిండిని అయినా సరే తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1/2 కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వని తీసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు వంట సోడాని తీసుకోండి. చిటికెడు సాల్ట్ని వేసుకోండి. వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని తీసుకుని బాగా హీట్ చేసుకుని వేడి నెయ్యిని మాత్రమే వేసుకోవాలి. చూడండి, బబుల్స్ వస్తున్నాయి కదా, అంటే నెయ్యి అంత వేడిగా ఉండాలి. అలా అయితేనే గోరుమిటీలు అనేది మనకి క్రిస్పీగా వస్తాయి. నెయ్యిని వేసుకున్నాక వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మనం చేతితో బాగా రబ్ చేసుకోవాలి. పిండి అంతటిని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. గోరుమిటీలకు అనేది మనకి పిండి ఇలా లడ్డూ చేస్తే లడ్డూలా అవ్వాలి. అలా అయితేనే మనకి నెయ్యి అనేది కరెక్ట్గా సరిపోయినట్లు ఉంటుంది. నెయ్యికి బదులుగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని వేసుకుని పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోండి. ఇలా దీన్ని మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత మనకి పిండి అనేది మరొకసారి ఒక 2 నిమిషాలు మిక్స్ చేసుకోండి. మరీ ఎక్కువగా అవసరం లేదు. ఇలా చిన్న బాల్లా తీసుకుని దీన్ని సిలిండర్ షేప్లో చేసుకోవాలి. ఇలా సిలిండర్ షేప్లో చేసుకుని ఓన్లీ మనం బొటనవేలుతో పిండిని ఈ విధంగా జరుపుకుంటూ ఉండాలి. పిండిని మాత్రమే జరిపితే సరిపోతుంది. మనం వేలుని మాత్రం ఏమీ జరపవసరం లేదు. పిండిని జరుపుకొని ఇలా గోరుమిటీలా ప్రిపేర్ చేసుకోవాలి. మనకి గోరుమిటీలు చేసుకునే చెక్కలు లేకపోయినా చాలా ఈజీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ టైం చేసినా సరే చాలా ఈజీగా ఇవి వస్తాయి. ఇలా పిండిని పైకి జరుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలాగే మొత్తం అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ ఇలా రాకపోతే నార్మల్గా మనం గవ్వలు చేసుకునే గవ్వల పీట ఉంటుంది కదండి, దానితోనైనా సరే చేసుకోవచ్చు. ఇలా గవ్వల పీటని తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని పిండి ముద్దని సిలిండర్ షేప్లో చేసుకుని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకొని ఇలా రోల్ చేసుకుంటే మనకి గోరుమిటీల షేప్ వస్తుంది. ఇలా అయినా సరే వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తంగా ప్రిపేర్ చేసుకుందాం. దీనికి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాత వీటిని ఒక్కొక్కటి వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇదిగోండి, మనకి ఇక్కడ గోరుమిటీలు అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి పాకం కోసం ఒక బౌల్ని తీసుకుని అందులోకి 1 కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బెల్లం సరిపోతుంది. అలాగే 1/2 కప్పు వాటర్ని వేసుకుని బెల్లం బాగా మిక్స్ అవ్వాలి. బెల్లం వాటర్లో బాగా కరిగేంత వరకు ఈ విధంగా ఒక 5 నిమిషాలు కలుపుకోండి. ఈ విధంగా బెల్లం అంతా కరిగిపోయింది. ఒకసారి పాకం అనేది చెక్ చేసుకుందాం. ఒక బౌల్లోకి వాటర్ని తీసుకుని కొంచెం బెల్లం పాకాన్ని అందులోకి వేసుకోవాలి. మనకి లడ్డూలాగా అయ్యి మనం ఇటు మలిస్తే బాల్లాగా అటువైపు తిరిగేలా ఉండాలి. అలా అయితే సరిపోతుంది. చూడండి, మనకి ఇక్కడ లడ్డు అయ్యింది. అలాగే ఇటు మలిస్తే అటు ఉంటుంది కదా. ఇలా ఉన్నప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాకాన్ని వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోరుమిటీల్లోకి వేసుకోవాలి. ఇలా పాకం అంతటిని వేసుకుని ఒకసారి గరిటెతో లేదంటే ఏదైనా స్పాచులాతో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. పాకం అంతా మనకి గోరుమిటీలకు పట్టే విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా 1/2 అవర్ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, హెల్తీగా గోధుమ పిండితో గోరుమిటీలు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం నెయ్యి అనేది హీట్ చేసి వేసుకోవడం వల్ల ఇవి చాలా గుల్లగా వస్తాయి. ఒకసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.